ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను చేసుకున్న పూజ, ఈరోజైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు అయితే నేను చదువుకున్నాను. ఈరోజు పూజ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇంకా 108 సార్లు అయితే మనం చదువుకోవాలి కదా. అలా చదువుకుంటే కొంచెం పూజ అయితే ఎక్కువనే టైం తీసుకుంటుంది. ఇంకా ఈరోజు విష్ణుమూర్తికి తులసి దళాల మాల అయితే అల్లాను. అలాగే ఈరోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు, ఉపవాసం ఉంటే మంచిది అని నేను చెప్పాను కదా. అందుకే నేను ఈరోజైతే ఉపవాసం ఉన్నాను. ఎందుకంటే చిన్న స్వార్థం, నాకైతే ఈరోజు నేను కోరుకున్న కోరిక నెరవేరాలని ఈరోజైతే నేను ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి అయితే తులసి దళాలను, అలాగే 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని నామస్మరణ చేసుకున్నాను. ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా. నాకు కూడా ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరాలని మీరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. ఎందుకంటే నేను తదాస్తు దేవతలను నమ్ముతాను. ఇంకా మీరు కూడా అంటే ఇంకా ఖచ్చితంగా నెరవేరుతుంది. నిజంగా నాకైతే ఈరోజైతే సంకేతం కూడా కనిపించింది, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా అయితే చుట్టూ అమ్మవారి చుట్టూ అయితే దీపాలు పెట్టుకున్నాను. దీపాలు పెట్టుకుని చక్కగా అమ్మవారిని అలంకరించాను. నేను చెప్పాను కదా, నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. ఇలా డెకరేషన్ చేసి దేవుణ్ణి అలా చూస్తూ ఉంటే నిజంగా మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఇలా డెకరేషన్ చేస్తాను. అంటే మరీ పెద్ద డెకరేషన్ అని కాదు, చిన్న చిన్న డెకరేషనే, కానీ నాకు నచ్చినట్టుగా సింపుల్గా అలా చేసుకుంటాను. చూడండి, ఇలా చుట్టూ దీపాలు పెట్టుకొని అమ్మవారిని అలా కూర్చున్నాను. మల్లెపూల మాల వేశాను. ఇంకా విష్ణుమూర్తికి అయితే తులసి దళాలు అయితే సమర్పించాను. మనం కోరుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అయితే కోరుకుంటున్నాను. నేనైతే ఒకటే కోరుకుంటాను, అమ్మవారికి అయితే ఓం శ్రీ మాత్రే నమః అని కోరుకుంటాను. ఇంకా శివునికైతే ఓం నమ శివాయ అని ఇలా సింపుల్గానే పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏమన్నా ఒత్తు తప్పులు పోతాయి కదా, అందుకే నేను ఇలా ఈ రెండే నా నోటి నుండి అయితే ఎక్కువగా వచ్చే పదాలు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమ శివాయనే ఎక్కువ చదువుతాను. కొబ్బరికాయ కొట్టి ఇలా నైవేద్యంగా అయితే పెట్టాను. అందరూ ఒక తప్పు చేస్తారు, ఎందుకంటే కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయకైతే కుంకుమ పెడతారు. కుంకుమ అయితే పెట్టద్దు. కుంకుమ పెడితే బలి ఇచ్చినట్టు. ఎందుకంటే మనం ఏమైనా గృహప్రవేశాలు, ఏమైనా బండి పూజలు చేస్తే వాటిపైన కుంకుమ చేస్తారు. కాకపోతే మనం ఇంట్లో దేవునికి నైవేద్యం సమర్పిస్తున్నాము కాబట్టి చక్కెర నైవేద్యంగా అయితే పెట్టాలి. చూడండి, నేను మొన్న మీకు మీషోలో చూపించాను కదా మాల. ఈ మాలతో అయితే 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు అయితే చదువుకున్నాను. అలాగే మీ అందరి కోరిక నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని, విష్ణుమూర్తిని కూడా కోరుకున్నాను. ఎందుకంటే అందరం బాగుంటేనే అందులో నేను ఉండాలి కాబట్టి, నేను చెప్పేదే అది కాబట్టి తప్పకుండా నేను మీకోసం కూడా కోరుకుంటాను. చూడండి, విష్ణుమూర్తి తులసి దళాల మాల ఇంత చక్కగా కనిపిస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కానీ నిజంగా మనస్ఫూర్తిగా అయితే ఈరోజైతే పూజ చేసుకున్నాను. చూడండి, దీపాల కంతులో అమ్మవారు ఎలా కనిపిస్తుందో నిజంగా అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే కొంతమందికి కామెంట్ పెట్టడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఎనీవే, ఇష్టం ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం యూజ్ అవుతుంది. నా ఛానల్ ఇంతవరకు మానిటైజేషన్ కూడా అవ్వలేదు. ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లైక్ చేయండి. చూడండి, నీకు సంకేతం చూపిస్తాను కదా. నేను 108 సార్లు చదువుకున్న తర్వాత వెంటనే చీమలు చేయి. నాకైతే నిజంగా నేను కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని నాకైతే అనిపించింది. ఇలా చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎలాగో మీరు ఎవరో ఒక్కరో ఇద్దరు కామెంట్ చేస్తున్నారు, నేను అడగడం కూడా వేస్టే. అయినా ఇలా పూజలు చేసి కామెంట్ చేయండి అని అడగడం కూడా బాగోదు కావచ్చు. ఎందుకంటే పూజ ఎలా ఉంది అంటే నేను తెలుసుకుందామని అడుగుతున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.